హలో క్యూటీస్, ఇది మా ఫస్ట్ బ్లాగ్ అండి. ఈరోజు మేము బడ్జెట్ ఫ్రెండ్లీ దోశ సెంటర్కి వెళ్తున్నాము, టిఫిన్ సెంటర్కి. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ఈరోజు అయితే చాలా డేస్ అయింది బయట ఏదైనా టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము, నేను మా సిస్టర్. దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఇమ్మీడియట్గా మా ఇంటి దగ్గర ఉన్న జై భవానీ టిఫిన్ సెంటర్కి వెళ్ళాము వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి, మేము చాలాసార్లు ట్రై చేసాము. బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది అని ఇక్కడికి వచ్చేసాము. మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి. సో నేనైతే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ దోశ తీసుకున్నాను అండ్ మా సిస్టర్కి పూరి. ఇక్కడ మెన్యూ అయితే చూడొచ్చు అండి. మీకు బటర్ మసాలా దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, గీ కారం దోశ, గీ కారం ఇడ్లీ, చాలా వెరైటీస్, ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ టిఫిన్స్ దొరుకుతాయి. దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. నేను మీకు మెన్యూ డిస్క్రిప్షన్లో పెడతాను, ఆర్ ఎల్స్ మీకు లొకేషన్ షేర్ చేస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. టోకెన్ మస్ట్ అండి, వితౌట్ టోకెన్ టిఫిన్స్ ఇవ్వరు. పూరికి సపరేట్ మాస్టర్ ఉన్నాడు ఇక్కడ. డైలీ అరౌండ్ 7 AM ఓపెన్ అవుతుంది అండ్ అరౌండ్ 1 PM క్లోజ్ అవుతుంది. ఈవినింగ్ కూడా పెడతారు, కానీ డిఫరెన్స్ ఏంటంటే పూరి ఓన్లీ మార్నింగే అవైలబుల్, ఈవినింగ్ అవైలబుల్ ఉంటుంది. దోసాస్ అయితే అట్ ఏ టైం నియర్లీ 20 దోసాస్ ఇస్తారండి పెనం మీద. వీళ్ళ కోకోనట్ చట్నీ, అల్లం చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే దోశ తీసేసుకున్నాను అండ్ పూరి కోసం మా సిస్టర్ వెయిట్ చేస్తుంది ఇక్కడ. పూరికి కొంచెం లైన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పూరి ఆప్షన్స్ ఓన్లీ మార్నింగే అవైలబుల్ కాబట్టి. చూడండి ఎలా వెయిట్ చేస్తుందో, వాడు ఎప్పుడెప్పుడు పూరి ఇస్తాడా, ఎప్పుడెప్పుడు తిందామా అని. రష్ అయితే చాలా బాగానే ఉంది ఇక్కడ, చూడొచ్చు మీరు. అండ్ నీట్నెస్, హైజీన్ బాగుంది, టేస్ట్ కూడా. నేనైతే ఎవరిని పట్టించుకోకుండా నా ఫుడ్ నేను తింటున్నాను. నాకు ఇక్కడ దోశ చాలా ఇష్టము, విత్ చట్నీ, డెడ్లీ కాంబినేషన్. ఎవరి ఫుడ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల అంబియన్స్ అంతా ఒకసారి చూడండి. బిఫోర్ వీళ్ళు స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగా ఉండే బండి, చాలా డెవలప్ అయ్యారు. దెన్ లేటర్ ఆన్ పూరి చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. మా సిస్టర్ అయితే నేను చూస్తే ఎక్కడ అడుగుతానో నన్ను అసలు చూడని కూడా చూడట్లేదు, తన పూరి తను తినేస్తుంది. డిస్క్రిప్షన్లో లొకేషన్ షేర్ చేస్తాను. మీరు కూడా ఈ టిఫిన్ సెంటర్ విజిట్ అయ్యి మీరేమేమి ట్రై చేశారు, మీ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా